వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన, ఉలిక్కిపడ్డ అధికారులు. బెంగాల్లో అమిత్ షా భారీ ర్యాలీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సన్నాహాలు. విశాఖలో త్వరలో పరిపాలన రాజధాని ఏర్పాటు, వెల్లడించిన ఎంపీ విజయసాయిరెడ్డి. భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, పరశురాముని అవతారంలో దర్శనమిచ్చిన రామయ్య. పోలవరంలో పీపీఏ అధికారుల పర్యటన, పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన బృందం. ఢిల్లీలో మోడీ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎలాంటి బందోబస్తు లేకుండానే మోడీ గురుద్వారాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురుద్వారా రకబ్గంజ్ సాహిబ్ను సందర్శించుకున్నారు. ప్రధాని సిక్కు మత గురు తేజ్ బహదూర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సాధారణ భక్తుడిలా కారు దిగి ప్రధాని గురుద్వారాలోకి నడుచుకుంటూ వెళ్లారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని గురుద్వారాను సందర్శించడంతో నిర్వాహకులు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. హడావుడి, బందోబస్తు లేకపోవడంతో అక్కడి సందర్శకులు సైతం మోడీని చూసి ఆశ్చర్యపోయారు. పశ్చిమ బెంగాల్లోని బోల్పూర్లో కేంద్ర హోంమంత్రి బీజేపీ నేత అమిత్ షా భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన వెంట బెంగాల్ బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. మొత్తం 42 లోక్సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంది. ఏకంగా 18 స్థానాలు గెలిచి టీఎంసీతో సహా బెంగాల్లో పాతుకుపోయిన కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్ష స్థానం కూడా ఏకంగా అధికారం గెలుచుకోవడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకు పోతుంది. बंगाल भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान दिलीप घोष जी, मेरे मित्र और पार्टी के महासचिव भाई कैलाश विजयवर्गीय जी, राष्ट्रीय उपाध्यक्ष मुकुल रॉय जी, हमारे नेता राहुल सिन्हा जी, केंद्रीय मंत्री देवश्री चौधरी जी, ज्योतिर्मय महतो जी, श्रीमती लॉकेट चटर्जी जी, सौमित्र खान जी, हमारे राज्यसभा के सांसद स्वपन दादा, श्रीमती भारती घोष जी, श्री सन्याल दत्ता जी और मंच पर उपस्थित सभी पार्टियों से, कांग्रेस, सीपीएम, तृणमूल, सभी से आज भारतीय जनता पार्टी ज्वाइन किए हुए एमएलए, जिला पंचायत अध्यक्ष, काउंसिलर, जिला अध्यक्ष, बोर्ड निगम के अध्यक्ष, भाइयों बहनों और आज के समारंभ के केंद्र बिंदु भाई शुभेंदु अधिकारी जी और आज इस विराट जनसभा में आए हुए प्यारे भाई और बहनों, आप सभी का मैं हृदय से स्वागत करता हूं। मित्रों, सबसे पहले मैं महान भूमि को प्रणाम करना चाहता हूं, क्योंकि यही भूमि है जहां इसी क्षेत्र में महान शिक्षा शास्त्री हमारे ईश्वर चंद्र विद्यासागर जी का जन्म हुआ। यही भूमि है जहां पर पूरे देश के युवा आज भी प्रेरणा लेते हैं। ऐसे शहीद खुदीराम बोस का जन्म जहां पर हुआ। मित्रों, खुदीराम बोस जी का आज मैं उनके घर पर जाकर आया हूं, उस माटी को कपाल पर लगाकर आया हूं। उनके जज्बे की कल्पना करिए
18 साल का लड़का हंसते हंसते हाथ में गीता लेकर वंदे मातरम के मंत्र के साथ फांसी के फंदे को चूमकर अपना बलिदान देता है। और उस वक्त देश भर के युवाओं में खुदीराम बोस के नाम की धोती पहनने की एक फैशन पड़ गई थी। यही खुदीराम बोस की ये भूमि है। ये भूमि को मैं बार बार प्रणाम कर मेरी విశాఖలో త్వరలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. కార్యాలయాలకు ప్రభుత్వ భూములను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ నెల 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. త్వరలో సిట్ రిపోర్ట్ను అధికారులు వెల్లడిస్తారని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. దక్షిణాది అయోధ్య భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర స్వామి రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. నిన్న వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య నేడు పరశురాముని అవతారం ఎత్తనున్నారు. ఈ నెల 24న ఆలయ పుష్కరిణిలో లక్ష్మణ సమేత సీతారాములకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. కరోనా నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25 వరకు స్వామివారి నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు. రోజుకొక అవతారంలో సీతారామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు పరశురామ అవతారంలో సీతారామచంద్రమూర్తి వారు భక్తులకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది విశేషం. భగవంతుడు ధరించినటువంటి అనేకమైనటువంటి అవతారాలలో దశావతారాలు ప్రధానమైనవైతే ఈ దశావతారాల్లో కూడా కొన్ని పూర్ణావతారాలని, కొన్ని ఆవేశావతారాలని, కొన్ని అంశావతారాలు అని మనకు గర్గ సంహిత అనేటువంటి సంహిత తెలియపరుస్తుంది. దాంట్లో ఈ పరశురామావతారం అనేటువంటిది ఆవేశావతారంగా చెప్తారు. ఆవేశావతారము అంటే మనకు అధిక శాతం ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అనుకున్నటువంటి విధానాలన్నీ కూడా మన మనస్తత్వంలో ఏర్పడతాయి అంటారు. అందుకనే చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం ఏదైనా సరే ఇది మంచికే అనుకుంటూ పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది ఒకటి ఉంటే తద్వారా అనేకమైనటువంటి సాధించవచ్చు అని.
అసలు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిదే ఈ పాజిటివ్ థింకింగ్ మీద ఆధారపడి ఉన్నది అని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంది. ఏదైనా సరే మన మంచిగా జరుగుతుంది అంటే అలాగా మనం తలచుకున్న కొద్దీ తద్వారా మనం మంచిని పొందగలము. ఎక్కువగా మనం ఇది జరగదు అని అనుకుంటూ ఉంటే అది జరగకుండానే పోతుంది. అందువల్ల ఏదైనా సరే మనం మంచిగానే ఆలోచించాలి అని అంటారు. అంటే అలా ఆలోచించినప్పుడు మనలో చేరేటువంటి మంచి ఆవేశం అంటారు. ఆవేశం అంటే చేరడం వచ్చి ఇక్కడ పరశురాముడు అనేటువంటి ఒక జీవుని యందు భగవంతుడు ఆవేశించి కొన్ని పనులు సాధించాడు. ఇలాగ అనేకమైనటువంటి అవతారాలు ఇలాగా ఆవేశావతారాలుగా చెప్తారు. ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పేటువంటి మాట. ఏవైతే మంచివి అని అనుకుంటున్నామో ఆ మంచి వాటిల్లో ఉండేటువంటి మంచినే నేను అని అంటాడు. అలాగా ఇక్కడ పరశురాముడు అనేటువంటి వాడు ఒక జమదగ్ని అనేటువంటి మహర్షి యొక్క కుమారుడు. భృగు వంశంలో పుట్టాడు. అందుకనే ఆయనకు భార్గవరాముడు అని పేరు. పరశు అనంటే గొడ్డలి. ఆ గొడ్డలిని పట్టుకొని ఉన్నటువంటి ఆయనకి పేరు రాముడు. రాముడు అంటే రాముడికి మాత్రమే రాముడు అనేటువంటి పేరు లేదు, పరశురాముడికి కూడా రాముడు అనే పేరు. అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పోలవరంలో పర్యటిస్తున్నారు. 3 సభ్యుల బృందం నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. స్పిల్వే, ఆర్మ్ గార్డర్లు, గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరంను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇటీవల సీఎం జగన్ కూడా పోలవరంలో పర్యటించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని చెప్పారు. పోలవరం పనులపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పీపీఏ బృందం సభ్యులు తెలిపారు. స్పిల్వే, కాంక్రీట్ ఇతర పనులు వేగంగా సాగుతున్నాయని పీపీఏ సీఈఓ తెలిపారు. పేదవాడి సొంతంటి కలను సాకారం చేసి వారి ముఖాల్లో చిరునవ్వును చూడాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ శ్రీకారం చుట్టూ చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. లబ్ధిదారులందరికీ లేఅవుట్లలో ఇదే మీ స్థలం అని చూపించి మరీ పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించలేదని, పైగా వ్యవస్థలను అడ్డు పెట్టుకుని తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం ఒక పేజీలోనే మేనిఫెస్టో కూడా ఇచ్చిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. ఆ మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు కూడా ఇవన్నీ కూడా అమలు పరుస్తానని చెప్పేసి ఒకే వాక్యంతో కూడా పూర్తి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదు ఇవన్నీ కూడా మళ్ళా గత ప్రభుత్వాల మాదిరి ఒక రాజశేఖర రెడ్డి మీనగా ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాల మాదిరి కాకుండా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశానో ఆ రోజు నుంచి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతాను, చెప్తాను, అమలు పరుస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఏమాత్రం కూడా మాట తప్పకుండా ఈ రాష్ట్రం అనేది కూడా తెలుగుదేశం పార్టీ వారు అప్పుల పాలు చేసినా కూడా, ఎన్ని అవస్థలు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం కూడా అన్నీ అందించే దాంట్లో ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా చేస్తున్న విషయాలు. అమ్మఒడి కావచ్చు, అనేకమైన సంక్షేమ కార్యక్రమం కూడా చేశాం. ఏదైతే మాట చెప్పామో దాంట్లో కూడా ప్రధానంగా ఒకటి కూడా ప్రతి ఒక్కరికి కూడా కులాలు కానీ, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా, రాగద్వేషాలకు అతీతంగా కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఇండ్లు లేని వాడు లేదు, నాకు ఇండ్లు, సొంత ఇండ్లు అని చెప్పి అనుకోకుండా కూడా నేను ఇండ్లు ఇస్తామని కూడా ఆ రోజు కూడా మాట చెప్పడం జరిగింది. మీకు అన్ని ఈరోజు అమలు పరిచిన అన్ని దాంట్ల కంటే కూడా ఇండ్లు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల కల్లా సాకారం చేయాలంటే
చాలా కష్టమైన పని కూడా. అందుకోసమే పెద్దలు కూడా చాలా పూర్వం నుంచి కూడా ఒక సామెత అనేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి తీరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు పాల్గొని గోదావరి తీరంలో పరిసరాలను శుభ్రం చేశారు. భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ కూడా పాల్గొని గోదావరి తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు, ఆంధ్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు, సీఎం కేసీఆర్ పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్కు గ్రీన్ ఛాలెంజ్ మాదిరిగానే ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ అందించారు. అదేవిధంగా వారితో వనజీవి రామయ్య బండి సంజయ్తో ఫోన్లో మాట్లాడి తమ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు. వారు ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయటం కాకోకుండా సమాజ శ్రేయస్సు కోరి సమాజాన్ని మేలుకొల్పడానికి ప్లాస్టిక్ ఛాలెంజ్ చేస్తే బాగనేది నా ఉద్దేశం. ఒకరు ఒక ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ ఇండియా లాగా గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టుగా ప్లాస్టిక్కి అట్లా వారు చేయాలి. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మానవ జీవనం మనుగడకి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. పర్యావరణ పరిరక్షణలో మొక్కలను నాటడం, ఈ ప్లాస్టిక్ నిరోధం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం రెండు కళ్ళుగానే భావించాలి ప్రజలు. ప్రత్యేకంగా ఎక్కడికి పోయినా కూడా గుడ్డ బ్యాగులు తీసుకొని వెళ్ళాలి. ఆహార పదార్థాలు, కూరగాయలు కొనుక్కొస్తారు. మళ్ళీ ఆ ప్లాస్టిక్ సంచులైనా మూట కట్టేస్తారు. ఈ నెల 2 నెలలు ఉన్నా కూడా ఈ దుర్గంధం ఎదచలుతూ పరిసరాలని కలుషితం చేస్తాయి. ఈగలు, దోమలు జిబ్బునుంటాయి. మనుషులకు వచ్చే వెనకమార్ల వాళ్ళకి ఇన్ని రోగాలు లేవు. ఈ ప్లాస్టిక్ ఈరోజు ఇక్కడ గోదావరి తెలంగాణ వ్యవసాయ మార్కెట్లు రైతుల పాలిట దేవాలయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ ప్రవీణ్ యాదవ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, చైర్మన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వంచే నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టం రైతుల శ్రేయస్సుకై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మార్కెటింగ్ చైర్మన్ నూతనంగా ఎన్నుకున్న వెంకటేష్ గారికి, ప్రవీణ్ గారికి, వాళ్ళ పాలక మండలికి అందరికీ కూడా దానికి మన ఎంపీ గారు రావడం చాలా సంతోషం. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రైతులకు మీకు తెలుసు, ఒక హాఫ్ ఎకరున్న, 1 ఎకరున్న 5 లక్షల బీమా పథకం చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఎంతో డెవలప్ చేస్తూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ నార్సింగ్ మార్కెట్ కూడా చాలా వెనుకబడి ఉన్నది. దాన్ని ఏ విధంగా చేయాలనేది మా ఎంపీ గారు మనం కూడా చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఆ మహిళ మృతి చెందింది. వైద్యం కోసం రమ అనే మహిళ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. అయితే ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయడానికి నిరాకరించడంతో రమ తన భర్తతో కలిసి ఆమె స్వగృహానికి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్కు చేరుకునే సమయానికి మహిళ ఆకస్మికంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని సమ్మయ్య కన్నీరు మున్నీరయ్యారు.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను సంబంధిత మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ షైక్ యష్మీనా భాషకి పంపించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కిసాన్ సేల్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు అంజనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల అంశంపై నేటి అఖిలపక్ష సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గారు, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు అంజనా యాదవ్, అదేవిధంగా రాహుల్ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదు, నిబంధనల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదని చెప్పి గత సంవత్సరం కాలంగా కూడా అందరు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్తూనే ఉన్నాయి. మరి అధికార పార్టీ నాయకులకు ఈరోజు ప్రజల బాగోగుల కన్నా వాళ్ళ సొంత ఆస్తులపైనే, సొంత ఆలోచనలపైనే దృష్టి పెడితే ఈరోజు పరిపాలన కానీ ప్రజల అవసరాలను కానీ ఈరోజు పట్టించుకోని పరిస్థితి ఈరోజు కొత్తకోట పట్టణంలో చూస్తూ ఉన్నాం. మరి రోడ్డుకు ఇరువైపులా కూడా 50 ఫీట్ల విస్తరణ చేయాలని ఉన్నా స్వయంగా జిల్లా కలెక్టర్ గారే ఇంత చెత్త మున్సిపాలిటీ జిల్లాలో ఎక్కడ లేదని నెత్తినోరు బొట్టికాయలకు వేసినా కూడా ఇంతవరకు కూడా చలనం లేకుండా మళ్ళీ కూడా 40 ఫీట్లకు ఏకపక్షంగా తీర్మానం చేయడం ఈరోజు సబబు కాదని చెప్పి అఖిలపక్షం తరఫున మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్డు విస్తరణ కంటే ముందు చేయాల్సిన మొట్టమొదటిది ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలి. అండర్ గ్రౌండ్ నిర్మిస్తారా లేకుంటే ఓపెన్ డ్రైనేజ్ నిర్మిస్తారా, అవసరాన్ని బట్టి వీలుని బట్టి చేయాలి. కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా రోడ్ వేస్తే రేపు మళ్ళీ రోడ్ వేసేటప్పుడు ఎవరికైనా ఒక పైప్ వెళ్తే డ్రైనేజ్ నుంచి పైప్ వెళ్ళినప్పుడు మళ్ళీ రోడ్డు తవ్వకం అవుతుంది, అప్పుడు రోడ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి ఆ తర్వాత రోడ్డు విస్తరణ చేయాలి. రంగారెడ్డి జిల్లా మంఖల్ ప్రభుత్వ పాఠశాలలో యురేఖా 2020 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా క్విజ్, కబడ్డీ, వ్యాసరచన, డిబేట్, స్టోరీ రైటింగ్, యూత్ పార్లమెంట్, పెయింటింగ్, సోలో, ఆట పాటల పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇగ్నైట్ కాంపిటీషన్స్, ఇక్కడ ఇగ్నైట్ అంటే ప్రతి సంవత్సరం మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్లో ఇగ్నైట్ కాంపిటీషన్స్ అని జరుపుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఎస్ఏ రైటింగు, ఎలక్యూషన్, డిబేటు, క్విజ్, తర్వాత ఇవే కాకుండా ఆల్గోరిథం అనే కాంపిటీషన్స్ కూడా జరుపుతూ ఉంటారు. ఆల్గోరిథం అంటే పెయింటింగు, డ్రాయింగు, ఇలాంటి స్టోరీ టెల్లింగు, బుక్ రివ్యూ అని ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ సూపర్ స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్స్ ఆల్గోరిథం అంటారు. ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మా స్కూల్స్లో జరుపుతూ ఉంటాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మన ఊరికే మన గురుకులం Sushrita, studying in 9th standard, and we are very happy with this concept Eureka 2020, and also we are very happy with this program. And our society students not only showing the talent to the society people, but also to the private schools, and also in front of our parents we are now participating in each and every program. So for that thing we are feeling very happy, and also we are showing our talent to the many of the parents. జనగామ జిల్లా కడవెండి గ్రామంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు పాల్గొని మహాపాదయాత్ర ప్రారంభించారు. రెండో విడత గొర్రెల పంపిణీకి ఒక్కొక్కరు 31,250 రూపాయల డీడీలు తీసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు అన్నారు. గొర్రెల పంపిణీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు గొల్లకుర్మలందరికీ వెంటనే గొర్రెల పంపిణీ చేపట్టాలని, అట్లాగే గొల్లకుర్మ యువతకి 30 లక్షల రూపాయల సబ్సిడీతోటి గొర్రెల ఫామ్స్ ఏర్పాటు చేయాలని, దొడ్డి కొమరయ్య పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయాలని, అట్లాగే ట్యాంకు బండి మీద దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని స్థాపించాలని, గొల్లకుర్మలకు ఈరోజు 50 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఐఎస్ సదన్ డివిజన్లోని పలు చర్చిల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న హాజరై క్రిస్మస్ కిట్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తుందని నియోజకవర్గ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి తెలిపారు. తెలిసింది. అన్నగారి ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా, ఈ కుటుంబం మనలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి మన నాయకుడు మరి మనతో ఈ రాబోయే సంవత్సరాల్లో కూడా మనతో ఉంటాడని ఆశిస్తూ మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి భీముడు నాగయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తాం. దేవునికి వందనాలు. నేను కుటుంబ సభ్యులాగా ఉండి క్రిస్మస్ పండుగలు కానీ రాబోయే ఎలాంటి పండుగలున్నా మనమందరం ఒక కుటుంబ సభ్యులనే ఆలోచనతో మనమందరం పండుగలు చేసుకోవాలి. అలాగే మా ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మన క్రిస్మస్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ పండుగకు చిన్న కానుక ఇవ్వడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఏమంటున్నాము, ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను గతంలో కూడా మీ అందరికీ చెప్పాను, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే నాకు అంటే క్రిస్మస్ అనగానే ఒకటి మంచి సెలబ్రేషన్, అది ఇయర్ ఒక్కసారి వస్తుంది కాబట్టి నేను అది కూడా మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవాలనేసి నాకు ఎప్పటి నుంచో ఉంటుండే, చిన్నప్పటి నుంచి కోరిక. అది ఇప్పుడు నాకు ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఆ కోరిక తీరింది. మీ అందరితో పాటు ప్రతి సంవత్సరం నేను వచ్చి మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం నాకు అంటే దేవుడి. నమస్కారం. ఈరోజు నీలం రాజశేఖర రెడ్డి నగర్ ఐఎస్ సదన్ డివిజన్ చిత్తల్ బస్తీలో చర్చిలో ఏదైతే కేసీఆర్ గారు చిన్న కానుక ఏదైతే బట్టలు ఉన్నాయో ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా మన స్థానిక కార్పొరేటర్ సామ సుందర్ రెడ్డి గారు అలాగే ఈ చర్చ్ క్రైస్తవులను కించపరుస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో వ్యంగ్య వార్తను ప్రసారం చేసినందుకు క్రైస్తవ సంఘాల నాయకులు ఛానల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యజమాని రాధాకృష్ణ బేషరతుగా క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని క్రైస్తవ నాయకులు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన, ఉలిక్కిపడ్డ అధికారులు. బెంగాల్లో అమిత్ షా భారీ ర్యాలీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సన్నాహాలు. విశాఖలో త్వరలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వెల్లడించిన ఎంపీ విజయసాయిరెడ్డి.
భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు. పరశురాముని అవతారంలో దర్శనమిచ్చిన రామయ్య. పోలవరంలో పీపీఏ అధికారుల పర్యటన. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన బృందం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.